భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ఒక కొత్త స్టార్టప్ నిశ్శబ్దంగా ప్రవేశించి తనదైన ముద్ర వేస్తుంది. బెంగళూరుకి చెందిన రివర్ మొబిలిటీ ప్రస్తుతం దిగ్గజ బ్రాండ్లు టీవీఎస్, బజాజ్, ఓలా వంటి సంస్థలకు గట్టి పోటీగా నిలుస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో కేవలం రివర్ ఇండి అనే ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ను మాత్రమే విక్రయిస్తుంది. అయినప్పటికీ ఈ మోడల్కు భారీ స్పందన లభిస్తూ తక్కువ కాలంలోనే 43,000కు పైగా యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు, జూన్ 2026లో రివర్ మొబిలిటీ 4,436 యూనిట్ విక్రయాలతో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ సేల్స్ రికార్డును నమోదు చేసింది. దీంతో భారత ఈవీ మార్కెట్లో ఈ స్టార్టర్పై మరింత ఆసక్తి పెరిగింది. దేశంలోని దాదాపు 175 ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల మధ్య రివర్ మొబిలిటీ తన సత్తా చాటుతోంది. 2026 తొలి త్రైమాసికంలో ఈ స్టార్టప్ 8వ స్థానంలో ఉండగా రెండో త్రైమాసికం నాటికి 7వ స్థానానికి చేరుకుంది. తక్కువ సమయంలోనే తన మార్కెట్ వాటాను పెంచుకుంటూ భారత ఈవీ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా రివర్ మొబిలిటీ నిలుస్తోంది. వాహన్ పోర్టల్ డాటా ప్రకారం ప్రారంభ దశలో రివర్ ఇండి స్కూటర్ అమ్మకాలు నెమ్మదిగా సాగిన 2025 నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఆ ఏడాదిలోనే కంపెనీ 17,020 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసి దేశీయ ఈవీ మార్కెట్లో టాప్ 9 స్థానంలో నిలిచింది. ఇక 2026లో రివర్ మొబిలిటీ అమ్మకాల జోరు మరింత పెరిగి కంపెనీ మార్కెట్ వాటాను వేగంగా విస్తరించుకుంటోంది. 2026లో రివర్ మొబిలిటీ అమ్మకాల వేగం మరింత పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9,607 యూనిట్లు అమ్ముడవగా రెండవ త్రైమాసికంలో అమ్మకాలు 23% పెరిగి 11,776 యూనిట్లకు చేరుకున్నాయి. అంతేకాదు, జూలై మొదటి 12 రోజుల్లోనే 2,176 మంది కస్టమర్లు రివర్ ఇండి స్కూటర్ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్కూటర్కు లభిస్తున్న ఆదరణను చూస్తుంటే 2026 ముగిసేలోగా రివర్ మొబిలిటీ 50,000 యూనిట్లు అమ్మకాల మైలురాయిని సులభంగా అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రివర్ ఇండి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను సుమారు 1.52 లక్షలుగా ఉంది. ఇది టీవీఎస్, ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఎథర్ రిజ్టా వంటి ప్రముఖ ప్రీమియం ఈవీ స్కూటర్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. ఈ స్కూటర్ ఒకే వేరియంట్లో అందుబాటులో ఉండే ఇందులోని శక్తివంతమైన బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. రివర్ ఇండి స్కూటర్ నగరాల్లో రోజువారీ ప్రయాణాలతో పాటు వీకెండ్ రైడ్స్ కూడా అనువైన ఎంపికగా నిలుస్తుంది. ఈ స్కూటర్లోని అతిపెద్ద ప్రత్యేకతల్లో ఒకటి 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది అత్యంత పెద్ద స్టోరేజ్ స్పేస్లో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో ల్యాప్టాప్ బ్యాగ్, హెల్మెట్, రోజువారీ అవసరాల వస్తువులకు సులభంగా భద్రపరచుకోవచ్చు. రివర్ మొబిలిటీ ప్రస్తుతం కర్ణాటకలోని హోస్కోట్ ప్లాంట్ నుంచి రివర్ ఇండి స్కూటర్తో పాటు యమహా EC06 మోడల్ను కూడా తయారు చేస్తుంది. ఈ తయారీ కేంద్రానికి ఏడాదికి 1.20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎందుకంటే 2027 తొలి త్రైమాసికంలో మరో 2 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని రివర్ మొబిలిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కొత్త లాంచ్కు ముందే ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కంపెనీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.